రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని వివాదం చేస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం సలీ, నగర కార్పొరేటర్లు టూటాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ రోజు అనంతపురం నగరంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్కు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకొని కూటమి నాయకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు అందజేశారు. దేశంలోనే అతిపెద్ద విచారణ సంస్థలైన సుప్రీంకోర్టు, సిబిఐ, సిట్ వంటి దర్యాప్తు సంస్థలు లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు లేవని స్పష్టం చేశాయన్నారు. ఈరోజు అనంతపురం నగరంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు ఇక్కడ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా టూటన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు అందరికీ తెలిసినదే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఏ విధంగా అరాచకాలు జరుగుతుందని మనం ఎంతైనా ఉంది. లడ్డూ విషయానికి సంబంధించి కూటమి ప్రభుత్వం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, గత కొన్ని నెలలుగా అనేక దుష్ప్రచారాలు చేస్తున్న విషయం కూడా మనం కూడా గమనిస్తున్నాం. తిరుపతి లడ్డు ఏదైతే దాంట్లో తిరుపతి లడ్డు ప్రసాదం నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి అనేక దుష్ప్రచారాలు చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు, సిబిఐ ఏదైతే సిట్ని విచారణ చేసిన తర్వాత ఇందులో నో అనిమల్ ఫ్యాట్ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు చెప్పిండేవన్నీ కూడా ఎక్కడ ప్రజల్లో మేమందరూ కూడా తగ్గిపోతాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అందరూ కూడా ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, అదంతా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు కూడా ఒకసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా స్టేట్ కాల్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి ప్రసాదించాలా దేవుడు అని చెప్పేసి ఒక స్టేట్ కాల్ ఇచ్చి గుడిలో అందరూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అందరూ ఒక పూజా కార్యక్రమం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ చెప్పి వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే అంబటి రాంబాబు గారికి అడ్డుకొని ఆ రోజు ఆయన పైన దాడి చేయడం, వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి దాడి చేయడం, వాళ్ళ వాహనాన్ని దడ్డు చేయడం, ఇంటిపైన నిప్పు పెట్టడం, ఎన్ని అరాచకాలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుందంటే ఏ విధంగా మనం ఒకసారి గమనించాల. అదేవిధంగా న్యాయపరంగా ప్రశ్నిస్తుంటే జోగి రమేష్ గారు మరి మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి నిప్పు పెడుతున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ఒకసారి గమనించాల. ఈరోజు సిట్ నివేదిక హర్యానాలో ఉన్నటువంటి ల్యాబ్ కావచ్చు, గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబ్ రెండూ కూడా దీంట్లో అనిమల్ ఫ్యాట్ లేదని చెప్పేసి ఇస్తుంటే వీళ్ళు ఇంకా దీన్ని దుష్ప్రచారం చేస్తుంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులను కూడా ఒకసారి గమనించాల. మన భారత రాజ్యాంగం ఏమంటుంది, ప్రతి ఒక్క రిలీజియన్లో కూడా వాళ్ళ స్వేచ్ఛతో ముందుకెళ్ళొచ్చు. ఈరోజు వాళ్ళ ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు సంబంధించిన విషయాన్ని ఎంతో మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి వారి యొక్క మనోభావాన్ని దెబ్బచేసే విధంగా వీళ్ళంతా చేస్తుంటే ఏ విధంగా వీళ్ళు పరిపాలన అందిస్తున్నారు ఒకసారి గమనించాలా. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ గా చెప్పుకుంటే ఆయన 4వ ముఖ్యమంత్రి చెప్పుకుంటే ఆయన ఇలా రిలీజియన్ పైన తీసుకొచ్చి మనోభావాలు దెబ్బతీస్తుంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో గమనించాలా. ఈరోజు తిరుపతి లడ్డు కావచ్చు, అట్లా మా ముస్లిం సంబంధించి పెనుగొండ దర్గాలో కావచ్చు, కడప దర్గాలు కావచ్చు, ఏవైనా కూడా ప్రసాదమే. దీనిలో కూడా ఇక్కడ గోప్యంగా వీళ్ళందరూ కూడా లోపల ఏమైనా ఎంక్వైరీలు చేసుకొని ఇవన్నీ చేయాలి. కానీ ఇవి బహిరంగ పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ కూడా ఇట్లా కల్తీ జరిగిందని చెప్పడం కూడా ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నాను. దీని అన్నిటి కూడా ప్రజలకు దీన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ, దీనిపైన ఏదైతే ఫ్లెక్సీల పైన కావచ్చు, వీళ్ళు ఇంటిపైన దాడి చేసిన విషయాలు కావచ్చు, ఇంటిపైన నిప్పు పెట్టిన విషయాలపైన కూడా కావచ్చు, ఖచ్చితంగా పోలీసులు వెంటనే వీళ్ళందరిపైన ఐడెంటిఫై చేసి న్యాయపరంగా వీళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు ఖచ్చితంగా వీళ్ళ